హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ లైఫ్ స్టైల్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా రాఖీ గారి తరపున. రాఖీ ఆగరా ఉండరా, నేను లైఫ్ స్టైల్ ఛానల్ లేకపోతే తిడతారు నన్ను. అది ఇక్కడ ఉండు. హైట్ అయిపోయాడు రాఖీ గారు, చాలా ఎదిగిపోయాడు బాబు. అండ్ ఈరోజు స్పెషల్ గెస్ట్ కూడా ఒకళ్ళు వస్తారు. గెస్ట్ కాదు, మీకు మా ఫ్యామిలీ మెంబర్, కొత్త ఫ్యామిలీ మెంబర్ ఇంట్రడ్యూస్ చేస్తాను. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. జూన్ 7వ తారీఖు 2024, జూన్ 6 నా బర్త్డే. జూన్ 7వ తారీఖు నాకు చిన్న కొడుకు పుట్టాడు. చెప్పాను మీకు ఆల్రెడీ టెక్ న్యూస్లో కూడా చెప్పాను. జూన్ 6వ తారీఖే పాప మాడు బయటికి రావాలని ట్రై చేశాడు. పెయిన్స్ వచ్చినాయి కానీ మా వైఫ్ ఆపుకుంది. ఎందుకంటే ఆ రోజు నా బర్త్డే కదా, ఆ రోజు కొంచెం హోల్డ్ చేసింది. అందుకే నెక్స్ట్ రోజు వచ్చాడు బయటికి. విధి చేతివాటం. ఆ రాత్రి 2 సంఘటనలు జరిగాయి. ఆ ప్రాంతం పుట్టింది, అతను పుట్టాడు. అండ్ అప్పటి నుంచి చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడు చూపిస్తారు చిన్న కొడుకు అని చెప్పేసి. వాడి పేరు ఏందని చెప్పేసి. వాడి పేరు ఆల్రెడీ చెప్పాను మీకు. వాడి పేరు వచ్చేసరికి అభిరామ్. వాడిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇంతకన్నా మంచి రోజు ఎలా ఉంటుంది చెప్పండి. శ్రీరామనవమి. మా బుడ్డి రాముడిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను, చూపిస్తాను. ఫస్ట్ సింబా స్టైల్లో చేద్దాం. ఎలా మనం అంతా చూస్తారు, ఇట్లా సింబా స్టైల్లో చూపిస్తాను. వీడు చిన్నోడు, సాయి సచిన్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాడు. వీడు చిన్నగా ఉన్నాడు. సో ఇది మేము మిస్టేక్ చేసాం. అందుకే ఇది మెయిన్ చెప్పడానికి, వీడియోలో చెప్పాలనుకుంది ఇదే. ఒకవేళ మీరు కనాలనుకుంటే ఇద్దరిని ఒక 2-3 ఇయర్స్ గ్యాప్లో కనేయడం అంతే, మ్యాక్స్ 3 ఇయర్స్, అంత మించి ఎక్కువ వెళ్ళకుండా చూసుకోండి. మేము ఒక్కటి చాలనుకున్నా చెప్పాలంటే. నేను అసలు ఒకళ్ళే చాలా అని చెప్పేసి నేను 9 ఇయర్స్ వీడికి, సాయి సచిన్కి. ఇప్పుడు వాడు కూడా ఎంత పెద్దగా అయిపోయాడు, చిన్న పిల్లోడు ఉండేవాడు. తర్వాత ఇంకా ఫోర్స్ చెప్పాక ఇంట్లో మనకి ఫోర్స్ ఎక్కువైపోద్ది అనమాట. ఇంకొకళ్ళు ఉండాలి అని చెప్పేసి. తను కూడా ఫస్ట్ ఒకళ్ళు చాలా అనుకుంది. తర్వాత ఇంక ఉంటారు కదా, ఇంకా అటు సైడ్ నుంచి, వీళ్ళ మమ్మీ సైడ్ నుంచి, మా మదర్ సైడ్ నుంచి అంత ప్రెజర్ అనమాట. అండ్ తర్వాత కోవిడ్ వచ్చి కొన్ని రోజులు కాపాడింది. కానీ తర్వాత ఫైనల్ గా మీరైతే వచ్చా నాకు టెన్షన్ ఉండదు. ఎందుకంటే తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి నాకు అదే ఒక టెన్షన్. తనకి ఓవర్ వెయిట్ ఉంటుంది కదా, తన హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయని ఒక టెన్షన్ అనమాట. చాలా కేర్ఫుల్గా ఈ టైంలో డైట్ కానీ ఎవ్రీథింగ్ నీట్గా ఫాలో అయ్యి వాడు బయటకు వచ్చేదాకా టెన్షన్ నాకు. సో వాడు బయటకు వచ్చాడు. నేను చూపించలేదు, నాకంత ఏమో అనిపిదండి చూపించేసేయాలి, అలా చేసేయాలి వీడియోలు. నాకు ఇది ఇప్పుడు కూడా అంత ఏం లేదు. కాకపోతే ఫ్యూచర్లో ఇటు కనిపిస్తూ ఉంటాడు మీకు వీడియో అని కొంతమంది అడుగుతూ ఉంటారు మళ్ళీ. ఎందుకు కుదురుతున్నా నేను ఖచ్చితంగా చూపించాలి శ్రీరామనవమికి అని చెప్పేసి మా అమ్మ అయితే పట్టుబట్టింది అనమాట. సో మా అమ్మ కోసం వీడియో నేను చేస్తుంది. సో ఇది ఇంట్రడక్షన్. కాకపోతే వీటితో నాకు బాగా అటాచ్మెంట్ అయితే ఉంది సాయి సచిన్తో పోలిస్తే ఈ వయసులో. ఎందుకంటే ఈ వయసులో సాయి సచిన్ నా దగ్గర లేడు. 9 months నా దగ్గర లేడు వాడు. నేను 2016 నాడు పుట్టింది. అప్పుడు ఛానల్ స్టార్ట్ అయ్యి నేను అక్కడే రాఖీ నడుస్తున్నా చూడండి. ఇంత లేడు వీడు, దాంతో గోళ దాంతో ఇద్దరితో. నాకేమో టెన్షన్, పీకుతా ఉంటాడు. అది పాపం అప్పుడే కూల్గా ఉంటుంది రాఖీ, ఏం చేయకుండా ఆడుకుంటుంది వీడితో. కానీ టెన్షన్ ఉంటుంది కదా, చిన్నపిల్లాడు కదా. వీడు మాత్రం నాకు సాయి సచిన్ అయితే 9 months లేడు కదా చిన్నప్పుడు. ఆ మూమెంట్స్ నాకు లేవు. సో వీటితో అయితే నాకు అన్ని మూమెంట్స్ ఉన్నాయి. ఏం వాదిస్తున్నావు చెప్పు. వీటితో ఎక్కువ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. నా దగ్గరికి ఎక్కువ వస్తూ ఉంటాడు. నేను బయటికి వెళ్ళి వచ్చినా కానీ ఇంక ఎత్తుకోపోతే ఊరుకోడు. వాళ్ళమ్మ మాట్లాడుద్ది, పిలు రాతే, రాతిని రాఖీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఫ్రేమ్ చూసుకోవాలనే ఆనందంలో నేను ఇంకా ఏజ్ గ్యాప్ కూడా పట్టించుకోలేదు. 4 members అయితే బాగుంటుంది ఫ్యామిలీ అని చెప్పేసి అని నాకు ఉండింది. రాఖీ ఉన్నాడుగా, మర్చిపోయాను. సారీ. ఫైనల్ గా మీరు నేను చాలు ఫస్ట్ సాయి సచిన్ తో అనుకున్నాం కానీ ఫ్రేమ్ ఫుల్ గా ఉండాలి అని నా కోరిక అయితే నెరవేరింది. కాకపోతే అదంతా టార్చర్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట.
ఇద్దరిని మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం. ఒక్కళ్ళు ఉన్నప్పుడు హ్యాపీగానే ఉంది కానీ ఏందా ఇద్దరితో చాలా చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఇంకా ఈయన చిన్నోడు కాబట్టి కొంచెం పర్లేదు. సాయి సచిన్ వర్క్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు తను కూడా ఆఫీస్ లో ఒక ఇంపార్టెంట్ రోల్ లో ఉంటుంది. ఆఫీస్ వర్క్ కూడా స్టార్ట్ చేసి చేయడం, రెండు మేనేజ్ చేయడం కష్టం అయిపోతుంది. నన్ను కూడా చాలా మంది నువ్వు ఫిట్ ఉంటే సరిపోతుందా, మీ ఆవిడ ఉంటే సరిపో అది ఇది అని చెప్పేసి ఛాలెంజ్ గా తీసుకుంది. ఛాలెంజ్ తీసుకోవడం వేరబ్బా, దాన్ని మెయిన్ ఎప్పుడైనా డైట్ ఇంపార్టెంట్. డైట్ మెయిన్. మీరు ఎంత వర్కౌట్ 1 గంట చేస్తారు, రోజంతా మీరు ఏం తింటున్నారో దాన్ని బట్టి మీ బాడీ తయారవుతుంది. మీ లోపల ఏదైతే అదే రిఫ్లెక్ట్ అయ్యింది బయటికి. అదే చెప్తున్నా. తనైతే డైట్ బాగానే చేస్తుంది, కొద్దిగా వర్కౌట్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు చూద్దాం 1 year తర్వాత సన్నగా అయిపోయిద్దాం. తన హెల్త్ అప్పుడు కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తే నాకు హ్యాపీ కదా. ఈ పిల్లకాయలు ఏముందబ్బా, చిన్నపిల్లలు వీళ్ళు అబ్బాయిలు ఎవరైనా కానీ పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత నా పిల్లలు నన్ను చూసుకోవాలి. చివరికి తనకి నేను మీ ఇద్దరే ఒకరికొకరికి ఉండాలి. సో వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం కంటే వాళ్ళని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని బాగా చూసుకోవడం మంచిది అనిపించింది. ఏరా వీడి సైలెంట్ అనుకున్నా కానీ వీడే పెంకి. సాయి సచినే గుడ్ బాయ్. చాలా తిడుతుందా నిన్ను? అది ఇంకా చాలే సోది ఎందుకు, పండుగ చేసుకొని ప్రశాంతంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మెయిన్ వీడిని చూపించాలంతే, అంత మించి ఏం లేదు వీడియోలో. చెప్పిందంతా సోదే. నేనైతే కొన్ని వీడియోలు చేస్తాను ఫ్యామిలీకి సంబంధించి కాదు, మీకు సంబంధించి. కొన్ని చాలా మంది అడుగుతున్నారు. మళ్ళీ లైఫ్ స్టైల్ మనం అలాంటి వీడియోలో కలుద్దాం. ప్రస్తుతానికి మనోడికి నిద్ర వచ్చేసింది. బాయ్ చెప్తున్నాడు బాయ్ చెప్పాడు. అవి అక్కడ చూసేపు ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిన మా బుడ్డోడు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.